పరిశుద్ధుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేల కొలదిగా స్తోత్రములయ్యా. గడిచిన కాలం అంతా నీ కృపారేఖల నీళ్ళలో భద్రపరిచారయ్యా. మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలోనైనా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ఇప్పుడు వరకు మాతో నాయన తోడుగా ఉన్నారయ్యా. ఈ సమయంలోనైనా నీ వాక్యంను బోధిస్తూ ఉండగా తండ్రి అయ్యా, ఎన్నిక లేనివారు, యోగ్యత లేనివారు నా ప్రభువా, నాలో మీరుండి నీ బిడ్డలతో మాట్లాడండి. ఏ బిడ్డలకి ఏ మాటలు అయితే అవసరమో నా ప్రభువా అయ్యా, మాటలే మీరు అందించండి నాయన. నన్ను సిలువ చాటున మరుగుపరుచుకోనండి దేవా. అయ్యా, ప్రతి ఒక్కరిని నా ప్రభా ఒక మాట చేతనైనను మీరు దర్శించి వారు నా ప్రభువా దీవెనలు పొందుకొని ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుదామండి. మొదటి దినవృత్తాంతాలు రాసిన గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనము. కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనస్సులను దృఢపరచుకొనుడి. చాలండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవునామం స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇక్కడ మనకేం మాటలు కనపడుతున్నాయి అంటే, హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనస్సులను దృఢపరచుకోనండి. ఎవరిని వెదకాలంటండి? చెప్పాలి ప్రతి ఒక్కరు. ఎవరిని మనం వెదకాలని ఇక్కడ లేఖనములు సెలవిస్తూ ఉన్నాయంటే, మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనస్సులను దృఢపరచుకోనండి అని చెప్పి ఇక్కడ భక్తుడైన దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకంలో, ఈ లోకపరంగా మనము ఎన్నో వెతుకుతూ ఉంటాం కదండి. లోకపరంగా సంతోషం కానీ, ఈ లోకం అందించే ఆనందాలు కానీ, ఇంకా అనేకమైనవి మనము వెతుకుతూ ఉంటాం. అనేక వాటి కోసం ప్రాకులాడుతూ ఉంటాం, పరిగెత్తుతూ ఉంటాం కదా. కానీ ఇక్కడ లేఖనంలో ఏమైనా సెలవిస్తూ ఉన్నాయంటే, హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనస్సులను దృఢపరచుకోనండి. ఈరోజు అంశం ఏంటంటే వెదకుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న వాటిని వెతకడం కాదు, కానీ మనం ఏం వెతకాలి అని అంటే పైనున్న వాటిని మనము వెతకాలి. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది కదా, పైనున్న వాటిపై మీ మనస్సు ఉంచాలి, వాటిని వెతకాలని అక్కడ రాస్తూ ఉంటాడు. అయితే ఈరోజు మనం నేర్చుకుందాము. మనం ఏమి నేర్చుకోవాలంటే, మనం ఆత్మీయంగా మనము ఎవరిని వెతకాలి, ఏమి వెతకాలి అని చెప్పి ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఏమి వెతకాలి అని అంటే, మొట్టమొదటిగా యెహోవాను వెతకాలి. మొట్టమొదటి ఏంటండి? దేవుణ్ణి వెతకాలి. ఇక్కడ మనం చూసినట్లయితే భక్తుడైన దావీదు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఈ మాటలు ఎందుకు పలుకుతూ ఉన్నాడు, ఎవరితో పలుకుతూ ఉన్నాడు అని అంటే, దావీదు కుమారుడైన సొలొమోను దేవునికి మందిరం కట్టాలని ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన కట్టాలని ఉద్దేశించినప్పుడు ఈయన దావీదు గారు తన తండ్రి కదా, కాబట్టి కుమారుడికి నేను సహాయం చేయాలి. నా కుమారుడు దేవుని కోసం ఒక మందిరాన్ని కడతా ఉన్నాడు. ఆయన ప్రజలు దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి ఆరాధించాలని ఒక మందిరాన్ని కడతా ఉన్నాడు. కాబట్టి నేను కూడా నా వంతు సహాయము నా కుమారునికి అందించాలి అని చెప్పి దావీదు గారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇశ్రాయేల్లో ఉన్న అధిపతులందరినీ ఆయన పిలిపించి వారికి ఈ విధంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆ పైన 18వ వచనంలో మనం చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా, చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా, దేశ నివాసులను ఆయన నాకు వశపరిచి ఉన్నాడు. యెహోవా భయము వలనను ఆయన జనుల భయము వలన దేశము లోపరచబడి ఉన్నది. ఆయన ఇశ్రాయేలుతో ఈ విధంగా చెప్తా ఉన్నాడు దావీదు గారు. ఏమనంటే, మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు, చుట్టూనున్న వారి వలన మీకు ఎటువంటి తొందర లేదు. అంటే మీ చుట్టూనున్న మీ పరిశ్రమలో కానీ, మీ గ్రామంలో కానీ, మీ కుటుంబాల్లో కానీ, మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరి వల్ల, మీ శత్రువుల వలన కానీ, మీకు అపాయము కలిగించే వారు ఎవరి వలన కూడా మీకు ఎటువంటి అపాయము కలగదు. మీ శత్రువులైన ఉన్న వారి వల్ల మీకు ఎటువంటి అపాయము కలుగదు. కాబట్టి ఎటువంటి తొందర లేకుండా దేవుడు మీకు నెమ్మదిని కలుగజేశాడు. ప్రశాంతంగా ఉండే కృపను దేవుడు మీకు అనుగ్రహించాడు. కాబట్టి ఇది ఇలాగా సొలొమోను
సొలొమోను దేవుని మందిరాన్ని కడతా ఉన్నాడు. ఆ మందిరం కట్టడానికి మీరు సహాయం చేయాలి, కానీ మొట్టమొదటిగా ఏం చేయమంటున్నాడంటే యెహోవాను వెదకండి. అంటే ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలంటే, మనం ఏదైనా పని పూనుకున్నప్పుడు మనం మొట్టమొదటిగా ఎవరి మీద ఆధారపడాలమ్మా, ఎవరిని వెదకాలయ్యా అని అంటే యెహోవాను మనము వెదకాలి, దేవునిని మనము వెదకాలి, దేవుని మీద మనము ఆధారపడి జీవించాలి. అప్పుడు మనం చేసే ఏ పనైనా సరే ఏమండి సఫలమవుతుంది. ఇక్కడ దావీదు గారు కూడా అదే చెప్తా ఉన్నాడు. డైరెక్ట్గా మీరు ఏమండి దేవుని మందిరం కొరకు మీరు అవి ఇవ్వండి, ఇవి ఇవ్వండి, ఏమండి లేకపోతే ఇసుక ఇవ్వండి, వెండి తీసురండి, బంగారం తీసురండి అని దావీదు గారు చెప్పట్లేదు. కానీ మొట్టమొదటిగా దావీదు గారు ఇశ్రాయేల్ ప్రజలకు ఏమని చెప్తా ఉన్నారంటే, దేవుడు మిమ్మల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు, ఏ అపాయము రాకుండా, ఏమండి ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఏ శత్రువుల భయము మీకు లేకుండా, ఏమండి మీకు మీ చుట్టూనున్న వారి వల్ల అందరి వల్ల ఎటువంటి ఏమండి తొందర లేకుండా మీకు దేవుడు నెమ్మదినిస్తున్నాడు. కాబట్టి మీరు మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవుణ్ణి వెదకండి, అప్పుడే దేవుడు మీకు సహాయం చేస్తాడని భక్తుడైన దావీదు గారు ఇశ్రాయేలు యొక్క అధిపతులకి చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఏమి నేర్చుకోవాలంటే, మనం ఎవరిని వెదకాలి మొట్టమొదటిగా అంటే, ఎవరిని వెతకాలండి? దేవుణ్ణి మనము వెదకాలి. మనం ఏ పని పూనుకున్నా, ఏ కార్యం తలపెట్టినా కూడా మొట్టమొదటిగా మనము దేవుని పాదముల చెంతకు వెళ్ళి ఆయన్ని వెదకాలి, ఆయన్ని అడగాలి. ప్రభువా, ఈ పని నేను చేస్తూ ఉన్నాను, ఈ కార్యం నేను ప్రారంభిస్తూ ఉన్నాను ప్రభువా, మరి ఇది నేను చేయాలా వద్దా అని చెప్పి మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి వెదకితే, ఏమంటే దేవుణ్ణి కనుక ఆశ్రయిస్తే, ఏమండి నీకు కావలసినదంతా కూడా దేవుడు మీకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే ఏ విధంగా మనము దేవుణ్ణి వెదకాలి అని మనము ఆలోచించినట్లయితే, పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. చాలండి. మనం ఏ విధంగా వెదకాలి అంటే, దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ఆయనను గూర్చి విచారణ చేయాలి. వెదకడం అన్నా, విచారణ చేయడం అన్నా, ఏమండి తెలుసుకోవడం అన్నా ఒకటే. కాబట్టి ఇక్కడ మనకి లేఖనంలో ఏమని సెలవిస్తూ ఉన్నాయంటే, దేవుణ్ణి మనం ఏ విధంగా వెదకాలి అనంటే, మనం పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెదకాలి. ఏమండి ఏదైనా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నామంటే మనం ఎలాగ అడగాలి? అది పొందుకున్నాము అని మనం నిశ్చయించుకొని, అది పొందుకున్నామని మనము ఏమండి దేవుని మీద బలంగా నమ్మకం ఉంచుకొని, విశ్వాసం ఉంచి మనం ఆయన సన్నిధిలో అలా అడగాలి. అలా కాకుండా అల్ప విశ్వాసంగా దేవుణ్ణి అడగకూడదు. ఏం అడుగుతాం? దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన అవసరతల గురించి అడుగుతాము. మా భర్త మారాలని, మా కుటుంబం అంతా రక్షించబడాలని, ఇంకా మీ యొక్క మన యొక్క అవసరతల కొరకు దేవుని సన్నిధిలో అడుగుతాము. అడిగినప్పుడు ఇది దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడు అని అడగాలి. కానీ అమ్మో ఇది అడుగుతున్నాను, దేవుడు నా భర్త మారుతాడో మారడో, ఇన్ని సంవత్సరాల నుంచి నేను దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాను, ఇంకా కార్యం చేయట్లేదు, దేవుడు ఏమండి నా భర్త మారుతాడో మారడో, లేకపోతే ఇంకా నా కుటుంబం రక్షించబడిద్దో రక్షించబడడో, నా కుమారుడు దేవుని సన్నిధిలో వెతుకుతాడో వెతకడో, అలాగా ఏమండి నా అనారోగ్యము తొలగిపోయిద్దో లేదో అని చెప్పి మనము ఏమండి సందేహపడి మనము దేవుణ్ణి అడగకూడదు. ఏదైనా మనం అడుగుతున్నామంటే ఎలాగ మనం అడగాలంటే, పూర్ణ మనస్సుతో మనము ఆయనను అడగాలి, పూర్ణ మనస్సుతో దేవుని మనము వెదకాలి. అప్పుడు దేవుడు మనకి సమస్తమును ఏమండి మనం అడిగిన ప్రతి దానిని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇంకోటి రెండవదిగా మనం దేవుని ఏ విధంగా వెదకాలి అంటే, కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము, క్షమించండి 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. చాలండి. ఇక్కడ భక్తుడైన దావీదు ఏమని రాస్తా ఉన్నాడంటే, వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అని యెహోవా
ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తూ ఉన్నాడంట. అసలైతే మామూలుగా దేవుడు మనల్ని వెతకాల, మనము దేవుణ్ణి వెతకాలండి? మనమే దేవుణ్ణి వెతకాలి, మనమే మన అవసరతల కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. కానీ ఇక్కడ దావీదు ఏమని రాస్తూ ఉన్నాడంటే, యెహోవానే ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తూ ఉన్నాడంట. ఎందుకని? వివేకము కలిగి నన్ను వెదకువారు ఎవరైనా ఉన్నారా? ఏ బిడ్డైనా నా కోసం ప్రార్థన చేస్తూ ఉందా? ఎవరైనా సరే తగ్గింపు కలిగి, అది వివేకము కలిగి ఉండటం అంటే తగ్గింపు కలిగి దేన మనస్కులై ఏమండి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకుంటూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ మనము దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఏమండి అందుకే దావీదు రాస్తూ ఉన్నాడు, వివేకము కలిగి దేవుని వదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. ఎంతమంది చేస్తున్నారండి వివేకము కలిగి దేవుని వద్ద? ఎంతమంది దేవుని దగ్గర మొరపెడతా ఉన్నారండి? ఏమండి దేవుని దగ్గర మనం ఏదైనా అడిగినప్పుడు తగ్గింపు కలిగి, ప్రభువా నాకు ఇది కావాలయ్యా, నాకు అది కావాలయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా అని చెప్పి మనము దీన మనస్కులై అడిగినప్పుడు ఆయన మన యందు జాలిపడి, మన యందు కనికరపడి, ఇగో నా బిడ్డ నా దగ్గర ఎంత తగ్గించుకొని అడుగుతుంది, ఎంత వినయముగా అడుగుతుందో నా బిడ్డ అని ప్రభు మన యందు ముచ్చటించి ఏమండి మనకు కార్యం చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కాబట్టి మనం ఎలాగ దేవుణ్ణి వెదకాలి అని అంటే వివేకము కలిగి దేవుణ్ణి మనము వెదకాలి. మరొకటి చూద్దామండి, ఆయన్ని ఎలా వెదకాలి అంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. చాలండి. ఎలాగ మనం ఆయనను వెదకాలి అంటే ఆయన దొరుకు కాలమందు ఆయన వెతకాలి. అదేంటి? ఇప్పుడే కదా ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు, ఎవరు నాకు ప్రార్థన చేస్తారు, ఎవరు నా దగ్గరికి వస్తారని. ఏమండి కీర్తన గ్రంథంలో మనం ఇప్పుడే చూసాం కదా. మరలా ఆయన దొరుకు కాలం అంటున్నారేంటి అంటే ఆయన ప్రతినిత్యము అన్ని కాలాల యందు దొరకడా అంటే దొరుకుతాడు. కానీ మనమే కొన్ని సార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. ఎలాగా అంటే ఏమండి చాలామంది దేవుని నమ్ముకున్న వారు ఏమని చెప్తారు అంటే, ఎదుటి వారికి దేవుని నమ్ముకొని వారికి అన్యజనులైన వారికి ఏమని చెప్తారంటే, అమ్మా దేవుణ్ణి నమ్ముకమ్మా, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు, నువ్వేదైనా ఇబ్బందితో ఏదైనా కష్టంలో ఉన్నావా దేవుడు ఖచ్చితంగా నీ కష్టాన్ని తీరుస్తాడు అని చెప్పి ఇతరులకి చెప్తూ ఉంటారు. దేవుణ్ణి నమ్ముకున్న వారు కూడా కొంతమంది ఏమండి అల్ప విశ్వాసంతో ఉన్నప్పుడు ఎదుటి వారిని బలపరుస్తూ ఉంటారు. నువ్వు నిరుత్సాహపడకమ్మా, ఇంకా నువ్వు దేవునిలో బలపడు, ఇగో నువ్వు రక్షణ తీసుకో, దేవుని సన్నిధికి వస్తున్నావు కాబట్టి రక్షణ తీసుకో, ఇంకా దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీ బిడ్డలను బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు, నీ అవసరతలు తీరుస్తాడు అని చెప్పినప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే రక్షణని ఏమండి వెనకేస్తూ ఉంటారు. అంటే ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం, మరలా వచ్చే సంవత్సరం అని చెప్పి అలాగ రక్షణని వెనకేస్తూ ఉంటారు. ఏమండి సేవకులు కూడా ఎంతోమంది ఏమండి చెప్తూ ఉంటారు విశ్వాసులకి, అమ్మ రక్షణ తీసుకోమ్మ, దేవుని రాకడ అతి సమీపంలో ఉందని ఏమండి ఎన్నో సంవత్సరములు బట్టి చెప్తూ ఉంటే కొంతమంది ఇచ్చే జవాబు ఏంటంటే, ఏంటి మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము, మా చిన్నప్పటి నుంచి మేము దేవుని మాటలు వింటున్నాము, ఆయన వస్తాడు ఆయన రాకడ వచ్చింది అంటున్నారు, కానీ ఎప్పటి వరకు ఆయన రాకడ రాలేదు, ఆయన ఇంకా రాలేదు, ఎప్పుడు ఆయన వచ్చేది అని చెప్పి కొంతమంది ఈ విధంగా మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. కానీ దేవుని లేఖనం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఆయన దొరుకు కాలమునందు మనం ఆయనని వెదకాలి. ఒకవేళ ఏమండి ఆయన రాకడొస్తే, నువ్వు రక్షణ పొందకుండానే ఆయన రాకడొస్తే, లేకపోతే మనం రక్షణ పొందకుండానే మన పోకడైతే అంటే మనకి దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమంటున్నాడు. అంటే ఈరోజు ఈ దినాలు ఎలాగున్నాయో మనకి తెలియదు. ఏమండి బయటికి వెళ్ళిన వారు క్షేమంగా తిరిగి వస్తారో లేదో మనకి తెలియదు. ఏమండి ఇంట్లో ఉన్నవారు కూడా ఏమండి గడిచిన వారంలో మా బంధువుల్లో ఒకరు చనిపోయారు, చక్కగా నిద్రిస్తూ ఉన్నాడంట. ఏమండి కుటుంబంతో అప్పుడు దాకా ఉన్నాడు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. యవన కాలంలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుమార్తె చక్కగా తన జీవితాన్ని తన కుటుంబాన్ని కొనసాగిస్తూ ఉన్నారు సంతోషంగా. ఏమండి ఏమైంది? చక్కగా మంచి ఆరోగ్యం కలిగి ఉన్నాడు.
ఏమైందో తెలీదు, హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడు. తన కుటుంబం అంతా ఇప్పుడు ఏమైపోయిందండి, ఒంటరి అయిపోయింది కదా. ఏమండి, ఎప్పుడు దేవుని రాకడ వచ్చిద్దో తెలియదు, ఎప్పుడు మన పోకడ జరిగిద్దో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి, నేడే రక్షణ దినము. ఇది దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన దొరుకు కాలమునందు మనం ఆయన వెదకాలి. సమయం ఉండగానే మనము రక్షణ పొందాలి. ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇదే రక్షణ దినము. దేవుడు చెప్తా ఉన్నాడు, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. అట్లా గనక మనము ఏమండి ఆయన దొరుకు కాలమునందు కనుక మనం ఆయన వేడుకుంటే, ఆయన వెతికితే ఖచ్చితంగా ఆయన మనకి దొరుకుతాడు. అలాగే ఆది కాండంలో యాకోబుని కనుక మనం చూసినట్లయితే ఆయన ఏ విధంగా పెనుగులాడాడో మనకి తెలుసు కదండి. ఏ విధంగా పెనుగులాడాడు ఆయన? రాత్రంతయు కూడా ఏమండి దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు, కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకనండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ఆయన ఆశీర్వదించమని, తన అన్న దగ్గర నుంచి అతన్ని కాపాడమని యాకోబు ఎంతగానో దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. ఏమండి, పట్టు విడువక, ఏమండి తెల్లవారిపోతున్నది, దేవుడు అంటా ఉన్నాడు, తెల్లవారిపోచున్నది అయ్యా, నన్ను ఇంక పోనీ అయ్యా అంటే, లేదు లేదు, నువ్వు ఆశీర్వదిస్తేనే నేను ఇక్కడి నుంచి పోనిస్తాను అని అంటున్నాడు. దేవుడే అంటున్నాడు, నన్ను పోనీ అయ్యా, కొంచెం తెల్లారిపోతుంది అయ్యా అని అంటే, లేదు ప్రభు, తెల్లారిపోయినా ఇంకా 2 రోజులు గడిచినా కూడా ఏమండి నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను ఇక్కడి నుంచి పోనిస్తానన్నప్పుడు ప్రభువారు ఆయన యొక్క పట్టుదల చూసి, ఆయన యొక్క ప్రార్థన జీవితాన్ని చూసి యాకోబుని ఏం చేశాడంటే ఆశీర్వదించి అప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన్ని ప్రార్థిస్తారు కానీ జవాబు వచ్చే వరకు ప్రార్థించరు. అంటే కొంతకాలం ప్రార్థిస్తారు, ఆయన జవాబు ఇంకా రావట్లేదు, ఆయన కార్యం ఇంకా జరగట్లేదంటే ఇంకా విసుగు చెందుతారు. ఇదేంటి, ఇన్ని సంవత్సరం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని సంవత్సరం నుంచి నేను దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉన్నాను, మరి నేను నా అవసరతలు దేవుడు తీర్చడా, నేను ప్రభువుని అడుగుతున్నాను కదా, దేవుడు నా యొక్క వాంఛను తీర్చడా అని చెప్పి చాలామంది ఇంకా ప్రార్థన చేయడం మానేస్తారు. ఏమంటే ఇంకా ఆయన కోసం ఎదురు చూడడం మానేస్తారు, ఆయన కార్యం కోసం ఎదురు చూడడం మానేస్తారు. ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో కార్యం జరిగిద్దాము, ఇంకా నా బిడ్డ జీవితంలో కార్యం జరిగిద్దామని అనుకుంటాడో, ఇంకప్పుడే మనము మరలా తొలగిపోతాం, ఇంకా నిరాశ చెందుతాం. కానీ అలా కాదు. కానీ మనం ఏ విధంగా ఉండాలంటే నిత్యము ఆయనను వెదకాలి. ఏమండి, వివేకముతో ఆయనని వెదకాలి, పూర్ణ మనసుతో ఆయన వెదకాలి. ఆయన మన జీవితంలో కార్యం చేసే వరకు మనము ఆయనను వెదకాలి. ఆయనను వెతికినట్లయితే ఆయన మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. అలాగే నేను రెండవదిగా చూద్దాం, మనం ఏమి వెదకాలి అని అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మరియు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. ప్రతి ఒక్కరు దేవుని నామమున స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనము ఏమి వెదకాలి అనంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకాలంట. ఎప్పుడు అవి వెదకాలంటే మొదట వెదకాలి. ఇక్కడ ఎందుకు మొదట తరువాత అని ఇక్కడ రాయబడి ఉందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అంట ఆయన రాజ్యమును వెదకట్లేదంట, ఆయన నీతిని వెదకట్లేదంట. అంటే ఆయన రాజ్యమును వెదకటం ఏంటి? ఏమండి, ఆయన రాజ్యం ఎక్కడ ఉండదు కదా ఈ భూలోకంలో. మరి ఎలా వెతుకుతాము, ఎలాగ మనం చూస్తామనంటే, వెదకడం అంటే ఏమండి ఆయన రాజ్యమును మనం పొందుకున్నట్లు, ఆయన రాజ్యమును మనము స్వతంత్రించుకున్నట్లు మనము జీవించడమే ఆయన రాజ్యమును వెదకడం అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకడం అంటే ఆయన నీతిని అనుసరించి నడుచుకోవడమే. కానీ కొంతమంది అలాగ లేరంట. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది, మొదట నా నీతిని నా రాజ్యమును వెదకడి,
అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును. అంటే చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన రాజ్యంను వెదకట్లా, ఆయన నీతిని వెదకట్లేదు, కానీ మన యొక్క అవసరతల కొరకు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నారు. ఏమండి, మన యొక్క బాహ్య సంబంధమైన వాటి కొరకు దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నారు. కానీ మనం అవి కాకుండా ముందు దేవుని రాజ్యంను మనకి చేర్చేవి ఏవైతే ఉన్నాయో, దేవుని రాజ్యంకు మనము చేరాలంటే, ఆయన రాజ్యంను మనం స్వతంత్రించుకోవాలంటే, ఏమండి ఆయన మనం చూడాలంటే ఏం మనం చెయ్యాలో వాటన్నిటినీ అడగకుండా మనము ఈ లోక సంబంధమైనవి భూలోకంలో ఉన్న వాటి కొరకే మనము తాపత్రయ పడతా ఉంటున్నాము. కానీ అవి కాదు, మీరు వాటి గురించి కాదు మీరు విచారించవలసింది. అది పడుతుంది జాగ్రత్త. వాటి గురించి కాదు మీరు అడగాల్సింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా నీతిని నా రాజ్యంను మొదట వెదకడి, అప్పుడు మీకేం కావాలో నేను మీకు అన్నీ అనుగ్రహిస్తానని దేవుని లేఖనంలో సెలవిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనము 25వ అధ్యాయంలో కనుక 25వ వచనాలు మనం చూసినట్లయితే, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనువు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు? వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వల్లనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించినడలా, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి త్రిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతించకుడి. అన్ని జనులు కూడా వీటన్నిటి విషయమై విచారింతురు. చాలండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమి తింటామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని మనం చింతించకూడదంట. దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. వాటన్నిటిని దేవుడు మనకి ముందుగానే అనుగ్రహించాడు. దేవుడు సృష్టిని చేసినప్పుడు ముందు ఎవరిని చేశాడండి? మానవుని చేశాడా? కాదు కదా. మానవుడిని చేసి దానికంటే ముందే ఆయన ఏం చేశాడండి? ఆకాశ పక్షులను, గడ్డిని, విత్తనములు ఇచ్చు ప్రతి చెట్లను, కాయలను, ఏమండి ఇంకా నీటిని, అనేక విధములైన ఈ సమస్తములో జలరాశులను, నీటిని, నేలను, ప్రతి పురుగును, ప్రతి దానిని ఆయన సృష్టించిన తరువాత ఆయన మానవుణ్ణి సృజించాడు. ఎందుకని ముందే వాటన్నిటిని సృజించాడు, తర్వాత మానవుణ్ణి సృజించాడు అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మానవునికి ఏది అవసరమో దేవునికి ముందే తెలుసు. కాబట్టి ఆయన మానవుడు ఏమి ఉంటే ఏమండి జీవించగలడు, దేహంతో ఉన్నప్పుడు అతనికి ఏది అవసరమో, ఏమండి ఏమి తిని జీవించాలి, ఎలాగా ఉండాలి అని దేవునికి ముందే తెలుసు. కాబట్టి వాటన్నిటి గురించి మానవుడు విచారించకూడదు. నేను సృజించినప్పుడు అతడు నాకు ఇది లేదు, నాకు అది లేదు అని చెప్పి నా దగ్గర ఎన్నడూ కూడా విచారించకూడదు. నా దగ్గర ఎన్నడూ కూడా దుఃఖపడకూడదు. నా బిడ్డ ఎన్నడూ కూడా ఏమండి వాటి గురించి చింతించకూడదు అని దేవుడు ఆలోచించి, ఆయనకు మొదటే మన అవసరతలు తెలుసు కనుక ఆయన ఏం చేశాడంటే, మొట్టమొదటిగా మనకి కావాల్సిన వాటన్నిటిని మొదటే సృజించి ఆ తర్వాత మానవుని సృజించాడు. కాబట్టి ఏమండి ఆకాశ పక్షులంట అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొను, అయినా కూడా వాటికి విచారం లేవంట. ఎందుకని? ఏమండి వాటికి ఉదయాన్నే లేచి కష్టపడాలా, ఏమండి పొలం వెళ్ళాలా, పొలం వెళ్ళి ధనం సంపాదించుకొని ఏమండి మేము ఆహారం సిద్ధపరచుకోవాలా? అవి కాదు కదా. అవి ఏమండి కష్టపడకపోయినా వాటికి ఆహారం ఎక్కడో అక్కడ దొరికిద్ది. కానీ మానవుడైతే కష్టపడాలి, ఏమండి ధనం సంపాదించుకోవాలి, ఏమండి ఆహారం సిద్ధపరచుకోవాలి. అంటే మనము కష్టపడతా ఉన్నాము, మనం ఆహారం కొరకు, మనం జీవించడం కొరకు మనం కష్టపడతా ఉన్నాము ఎంతగానో.
మనము ధనాన్ని ఏమండి మనకు కావాల్సిన వాటి అన్నిటినీ సమకూర్చుకుంటున్నాం, అయినా కూడా మానవుడంట చింతిస్తూ ఉన్నాడంట. ఎందుకని? ఇంకా ఇంకా ఏం ఇంకా మనకి ఉండిద్దో లేదో, రాబోయే దినాల్లో మనము ఎలాగుండిద్దో, రేపే విధంగా ఉండిద్దో, రేపేం కూర వండుకోవాలి, లేకపోతే ఏమండి పండగ వస్తుంది మా బిడ్డలకు బట్టలు కొనాలి. చాలామంది ఈ విధంగా అడుగుతారు, ప్రభు ఇంకా మా పిల్లలకు బట్టలు కొంటకు కూడా పండగకి బట్టలు లేవు అని చెప్పి చాలామంది సాక్ష్యం చెప్తారు. ఏమండి బట్టలు లేవు, వస్త్రాలు నూతన వస్త్రాలు కొంటకు కూడా ధనం లేదు, దేవుడు అనుగ్రహించాడు అని ప్రార్థన చేసినప్పుడు నేను అడుగుతారు, మంచిది దేవునికి ప్రార్థించడం. అయితే మొట్టమొదటిగా అవి వెతకటం కాదు, కానీ ఏమండి మనం మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. ఆ విధంగా మనము అడిగినట్లయితే దేవుడు మనకి అవన్నిటినీ మనకి సమకూరుస్తాడు. మనం ఎప్పుడైతే పైన వాటిపై మనం మనసు ఉంచుతామో, ఎప్పుడైతే దేవునికి ఏమంటే మనం ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగినట్లు మనం జీవించగలుగుతామో, అప్పుడు దేవుడు మనకు వాటన్నిటిని కూడా ముందుగానే సిద్ధపరిచేస్తాడు. ఇంకా నువ్వు ఆలోచించుకో అవసరంలా, రేపేం వండుకోవాలి, లేకపోతే ఆదివారం చికెన్ వండుకోవాలి, మటన్ వండుకోవాలి, మన పిల్లలకి దుస్తులు కొనాలి, లేకపోతే బర్త్డే వస్తుంది కేక్ ఎలా తేవాలా, వాటన్నిటి గురించి నువ్వు విచారం చేయవసరంలా, ముందుగానే దేవుడు సమకూర్చేస్తాడు. ఎందుకనంటే ముందుగా దేవుడు నీకు మంచిగా సమృద్ధిగా పనిస్తాడు. ఏమండి సమృద్ధిగా పని ఉంటే ఏమండి ధనం వచ్చింది, చక్కగా జీతం ఇస్తారు. కాబట్టి వాడితో ముందుగానే మీరు బట్టలు కొనుక్కుంటారు, వాటికి కావాల్సిన వాటన్నిటిని సమకూర్చుకుంటారు. కాబట్టి ఇంక మీకు చింత ఏమీ ఉండదు. ఎందుకనంటే ముందే సమకూర్చేసుకున్నారు. ఎందుకని అలాగ చేయగలిగారంటే మీరు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారు కాబట్టి. ఏమండి దేవుడు మీకు ముందుగానే వాటన్నిటిని అనుగ్రహించాడు. అందుకని దేవుడు అంటా ఉన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యంను వెతకడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని చెప్పి దేవుని యొక్క లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, చూద్దామండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనము. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకోని. చాలండి. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఆ ధనవంతుడు ఏ విధంగా అనుకుంటున్నాడంటే, అతనికి కొంత పొలం ఉందంట. ఆ పొలంలో చాలా మంచిగా పంట పండిందంట. పంట పండితే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇది నా కొట్లలో నింపుకోవడానికి కంటే ఇంకా చాలా ఉంది, నా కొట్లలో నింపుకోవడానికి కూడా సరిపోవట్లేదు, మరి ఇది ఏమైనా చేద్దామా, లేకపోతే ఎవరికైనా ఇద్దామా లేని వారికి అని చెప్పి ఆయన ఆలోచించట్లేదు. కానీ ఏమని ఆలోచిస్తూ ఉన్నాడంటే, నా కొట్లు ఇంకా పెద్దవిగా చేసుకొని దాంట్లో సమకూర్చుకొని ఏమనుకుంటాను, అనేక సంవత్సరములకు నేను తృప్తిగా తిని త్రాగి భుజించినట్లు నేను వాటిని సమకూర్చుకుంటానని ఆ ధనవంతుడు తన దేహమును గురించి మాత్రమే, ఈ భూలోక సంబంధమైన వాటి గురించి మాత్రమే అతను ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ అతని యొక్క ఆత్మీయ సంబంధమైన ఆత్మీయ జీవితం గురించి కానీ ఆత్మీయ పరిస్థితిని గురించి కానీ అతడు ఏమాత్రమును ఆలోచించుకోనట్లేదు, ఏమాత్రము తన మనసు దృష్టి పెట్టట్లేదు. కానీ నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పి ఆ యొక్క ధనవంతుడు అనుకుంటా ఉన్నాడు. అయితే 20వ వచనం మనం చూస్తే, అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో అనెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండును. దేవుడు అంటా ఉన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణమును అడిగితే నువ్వు సమకూర్చుకున్నవని అన్నీ ఎవరివి అవుతాయి అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. ఎవరి అవుతావండి? నిజంగానే ఎవరివి కావు, అవి కుళ్ళిపోవడమే. అలా అక్కడ కింద మనం చూసిన దేవుని అలా ధనవంతుడు తన కొరకే సమకూర్చుకున్నాడు అలాగుననే ఉండును. ఎవడైతే ధనవంతుడిలాగా సమకూర్చుకుంటాడో వాడంట తన కొరకే సమకూర్చుకుంటాడంట.
దేవుని కొరకు కాదు కానీ మన కొరకే మనము సమకూర్చుకోవాలని తాపత్రయపడతా ఉంటాము. మనమే ఏమండి దేవునికి ఇవ్వాలని ఏమండి చాలామంది ఆలోచించరు. దేవునికి ఎందుకు ఏమండి, దేవునికి ఇస్తే మాకు తక్కువైపోయిద్దేమో, మా కుటుంబంలో తక్కువైపోయిద్దేమో అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ దేవుని లేఖనములు సెలవిస్తున్నాయి ఏంటంటే, నీ గురించి ఏమండి, నీ యొక్క జీవితం గురించి, ఈ లోక సంబంధమైన వాటి గురించి నువ్వు చింతించవద్దు. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క రాజ్యం కొరకు ఏమండి దేవుని నీతిని అనుసరించి నడుచుకుంటావో, వాటిని వెతుకుతావో, అప్పుడు దేవుడు నీకు అన్ని అనుగ్రహిస్తాడు. అంతేకాదు కానీ మీ యొక్క అవసరతలు కూడా తీరుస్తాడు. ఏ విధంగా తీరుస్తాడు? అదేంటి, మన అవసరతల గురించి అడగొద్దా అనంటే అడగాలి. మొదట మనం రాజ్యాన్ని వెదకాలి. అలాగే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. దేవుని మాట విని ఏమండి, ఆయన దేవుని మాట విన్నప్పుడు దేవుడు అతన్ని పోషించాడు. ఎవరని మనం చూసినట్లయితే ఏలియా గారిని కనుక మనం చూసినట్లయితే, ఏలియా అంట ఏమండి ఆ సంవత్సరం అంతా అక్కడ మంచైన వర్షమైనను కురవదు ఈ దేశంలో అని దేవుడు ఏలియాతో మాట్లాడినప్పుడు ఏలియాని కేరుతు వాగు దగ్గరికి పంపించినప్పుడు ఏలియా వెళ్తాడు. ఏమండి ఏలియా వెళ్ళి అక్కడ నివాసం చేస్తాడు. అయితే ఏలియా గారు, నేను వెళ్ళను, అక్కడికి వెళ్తే నాకు ఎలాగా ఆహారం దొరికిద్ది, ఎక్కడుంటే ఎవరో ఒకరు వచ్చి ఏమండి ఎవరో వేరే దేశాల్లో వచ్చి ఒకవేళ స్పాన్సర్ చేశారనుకో, ఇక్కడ ఏమండి ఎవరైనా ఇచ్చారనుకో, ఏదో పులిహోర పొట్లమో ఏదో ఒకటి దొరికిద్ది, నేను ఎక్కడే ఉంటా ప్రభువా, నేను వెళ్ళను ప్రభువా అని అనలేదు. కానీ ఏలియా దేవుని మాటకు లోబడి అక్కడి నుంచి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా పోషించాడండి దేవుడు? ఏ విధంగా పోషించాడు? రొట్టెను మాంసమును అనుగ్రహించాడు. అక్కడ ఉంటే ఒక పులిహోర ప్యాకెట్, లేకపోతే మజ్జిగ పొట్లం, లేకపోతే ఏదో వాటర్ బాటిల్, అవి మాత్రమే ఉండొచ్చు. కానీ దేవుడు ఏ విధంగా ఏలియాని పోషించాడంటే మాంసముతో దేవుడు ఏలియాని పోషించాడంట. రొట్టె మాంసము ప్రతిరోజు ఎవరు తీసుకొని ఇచ్చేవాళ్ళు? కాకోలములు తీసుకొని వచ్చేయంట. కాకి బుద్ధి ఏంటంటే ఇతరుల దగ్గర నుంచి పొడిచి లాక్కునే ఒక బుద్ధి. అయితే మరి అలాంటి కాకినే దేవుడు ఏర్పరచుకొని ఏలియాని పోషించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటు రీతిగా దేవుడు ఏలియాని పోషించాడు. 2 సార్లు అలాగే ఆ కేరీతు వాగు దగ్గర నుంచి మరొక మారు ఏమండి సారెపతు వెధవరాల దగ్గర నుండి కూడా సహాయం అందించాడు. ఆమె లేకుండా ఏమండి తన కుమారుడు ఆమె కూడా చనిపోవాల్సిన పరిస్థితుల్లో ఉంటే, ఆమె లేకుండా ఉంటుంటే దేవుడు ఏలియాని మళ్ళా సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆ విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె యందు కూడా దేవుడు ఏమండి దయించి కనికరం నుంచి ఏమండి ఆమె ఏలియాని పోషించడానికి ఆమెకి కృప చూపించాడు. అట్టి మనసును దేవుడు సారెపతు విధవరాలకు అనుగ్రహించినప్పుడు ఆమె తన కొడుకు కోసం తన కోసం ఉంచుకున్న ఆ యొక్క రొట్టెను ఏలియా గారికి ఇచ్చినప్పుడు ఏమైంది? ఆమె యొక్క తొట్టె, పిండి పిసుకు తొట్టె, నూనె బుడ్డ ఏమైందండి? సమృద్ధితో నిండింది. ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంబంధమైన వాటి కొరకు నువ్వు చింతించకుండా, ఎప్పుడైతే నువ్వు దేవుని మాట విని ఏమండి దేవుని రాజ్యము కొరకు నువ్వు ఎప్పుడైతే వేగిరపడతావో, ఎప్పుడైతే వెదుగుతావో, ఎప్పుడైతే నీ మనసు పైనున్న వాటిపై ఉండిద్దో, అప్పుడు దేవుడు మన అవసరతలను తీర్చగలిగిన సమర్థుడు. మరొక మాట చూద్దామండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. చాలండి. మరొకటి, మనము ఏమి వెదకాలి అని అంటే, ఏం వెదకాలండి? ఆయన సన్నిధిని మనం వెదకాలి. వెతుకుతున్నారండి ఆయన సన్నిధిని? ఎంతమంది దేవుని సన్నిధిని వెతుకుతూ ఉన్నారు? అదేంటండి, రోజు పొగాకి వెళ్తున్నాము, వెళ్ళొచ్చేటప్పుడు ఉదయం సాయంత్రం ఇటే వెళ్తున్నాము, మిరగాయలకి వెళ్ళేటప్పుడు, పత్తికి వెళ్ళేటప్పుడు మేము దేవుని సన్నిధిని చూస్తూనే ఉన్నాం కదా, రోజు కన్నులారం మేము చూస్తూనే ఉన్నాం కదా, ఇంకా ఆయన సన్నిధిని వెదకటం ఏంటి అని అనుకుంటూ ఉన్నారా? ఆయన సన్నిధిని వెదకటం అంటే కన్నులతో చూడడం కాదు, కానీ ఆయన సన్నిధిలో మనము జీవించడం. ఆయన సన్నిధికి ఏమండి, ఆయన
ఆరాధనలో పాల్గొనడం ఏమండి, ఇంకా అలాగా మనము ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడమే ఆయన సన్నిధిని వెతకడం అంటే. ఎంతమంది ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిని వెతుకుతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. కొంతమంది మొదట్లో చాలా ఆసక్తి కలిగి ఉంటారు దేవుని సన్నిధి పట్ల. రక్షింపబడిన క్రొత్తలో ఏమండి అసలుకి ఎంత పరిచర్య చేస్తారంటే, దేవుని సన్నిధిలోకి వచ్చి ఎంత మొర పెడతారు అంటే అందరికంటే ముందే వస్తారు, అందరికంటే ముందే పాటలు పాడతారు, ఏమండి వాక్యం చదివే విషయంలోనూ, ప్రార్థన చేసే విషయంలోనూ, ఏమండి కుటుంబ ఆరాధనలో పాల్గొనే విషయంలోనూ, ఏమండి ప్రత్యేకమైన ప్రార్థన కూడికలో పాల్గొనే విషయంలో, ఎక్కడైనా సేవకుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏమండి ఎంతో ఆసక్తి కలిగి ఉంటారు. ఎప్పుడు రక్షింపబడిన కొత్తలో ఆయన సన్నిధి అంటే ఎంతో ఆసక్తి కలిగి ఉంటారు. కానీ కొన్ని దినములు గడిచిన తర్వాత వారి యొక్క ఆత్మీయ స్థితి ఏమైపోయిద్దంటే దిగజారిపోయిద్ది. ఎందుకనంటే ఆయన సన్నిధి వెతకడం మానేస్తారు. ఇంకా ఏమండి భక్తి ఎక్కువైపోయింది అని అనుకుంటారు ఏమో, మరి నాకు తెలియదు. కానీ కొంతమంది ఆ విధంగా జీవించే వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కాదు. కానీ ఇక్కడ లేఖనంలో ఏమని సెలవిస్తూ ఉన్నాయంటే ఆయన సన్నిధిని ఎలా వెతకాలంటే నిత్యము ఆయన సన్నిధిని వెతకాలంట. ప్రతిరోజు ఆయన సన్నిధిని వెతకాలంట. భక్తుడైన దావీదు రాస్తాడు కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనంలో. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనము, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. భక్తుడైన దావీదు ఏమని అడుగుతున్నాడంటే ఒక వరం దేవుణ్ణి అడిగాడంట. ఏంటనంటే ప్రభు నాకు వెండి కావాలి, నాకు బంగారం కావాలి, నాకు ఆస్తి కావాలి అని చెప్పి దేవుణ్ణి అడగట్లేదు. కానీ దావీదు ఏమని అడుగుతా ఉన్నాడంటే ఆయన ప్రసన్నతను చూడాలని అడుగుతున్నాడంట. ఆయన ఆలయంలో నిత్యము ధ్యానించాలని అడుగుతున్నాడంట. అదే కాదు అని తన జీవితకాలం అంతయు కూడా నేను యెహోవా మందిరంలో నివసించాలి అని చెప్పి ఆయన తన హృదయమార ఏమండి దేవుని సన్నిధిలో ఎంతో ఆశపడుతూ ఉన్నారంట. ఎంతమంది ఈరోజు దేవుని సన్నిధిలో ఏమండి ఇటు ఆశ కలిగి ఉన్నారో లేదో తెలియదు, కానీ ఆశ కలిగిన వారి ప్రాణంను దేవుడు తృప్తిపరచును గాక. ఏమండి ఆ విధముగా దేవుని సన్నిధిలో మనము ఉండాలి. ఏ విధంగా ఉండాలంటే ఆయన ప్రసన్నతను మనం చూసినట్లు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము ప్రార్థన చేయాలి. వచ్చి ఏదో వచ్చాము, పాటలు పాడాము, వాక్యం విన్నాము, వెళ్ళిపోయామన్నట్లు కాదు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా ఆయన మాటల చేత దర్శింపబడిన వారమై, ఆయన ఆత్మను పొందుకున్న వారమే, ఏమంటే ఆయన మహిమను పొందుకున్న వారమే. ఇక్కడ నుండి మీరు ఏ విధంగా వెళ్ళాలంటే సంతోషముగా, ఏమండి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఆయన మేలులు పొందుకొని ఏమండి ఇక్కడి నుంచి మీరు తిరిగి వెళ్ళేవారిగా ఉండాలి. కానీ ఏదో నామకార్థపు జీవితంగా మనము జీవించకూడదు. ఆయన సన్నిధిని నిత్యము వెతకడం అంటే ఇదే. ఆయన సన్నిధిలో మేము నిత్యము ఏమంటే నివసించాలి. ప్రభువా ఏ పరిస్థితుల్లోనూ నేను నీ సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితులు నాకు ఎదురైనప్పటికీ నీ ప్రభువా ఇదిగో నేను ప్రతినిత్యం నీ సన్నిధికి వెళ్ళాలి. ప్రతి పునరుద్ధానపు ఆరాధనలో నేను ఏమండి కనబడాలి. మొదటిగానే నేను నీ సన్నిధిలో ఉండాలి అనే ఆశ మనలో ఉండాలి. అటువంటి ఏమండి తలపు మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా ఏమండి మన యొక్క ఆశను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని సన్నిధికి వచ్చి ఏమండి దేవుని సన్నిధిలోకి వస్తారు, కానీ ఏమండి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. ఇక్కడే ఉంటారు కానీ వేటి గురించో ఆలోచిస్తూ ఉంటారు, ఫోన్లు యూజ్ చేస్తూ ఉంటారు. ఏమండి ఈ దినాల్లో ఏమంటే పరిశుద్ధ గ్రంథమును మోసేవారు తక్కువైపోయారు. దానికి బదులుగా ఏం తీసుకొని వస్తున్నారంటే సెల్ ఫోన్ తీసుకొని వస్తున్నారు. ఎందుకయ్యా అంటే ఇందులో బైబిల్ ఉంది, బైబిల్ యాప్ ఉందంట. బైబిల్ యాప్ ఉంది కాబట్టి ఇంకా బైబిల్ అవసరం లేదంట. అలాగా ఎంతోమంది ఏమండి దేవుని సన్నిధికి వచ్చి ఫోన్ యూజ్ చేసేవారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు రాశాడు, ఈ పరిశుద్ధ గ్రంథమునంట మనం మోస్తే ఈ పరిశుద్ధ గ్రంథం మనలో మోసిద్దంట. అంటే ఏమండి పరిశుద్ధ గ్రంథంను ఎవరైతే మోసుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తారో ఏమండి వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మనల్ని మోస్తామంటే మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చడమే. మనకి ఏది కావాలో అది ఇవ్వడమే. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధిలో ఏమండి ఆ విధంగా ఉంటా ఉన్నారు.
దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనము మన యొక్క ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలంట. ప్రసంగి గ్రంథంలో అదే ఉంటుంది. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలంటే నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకోనము అని ఉంటుంది. మనం కూర్చున్న విషయంలో కానీ ఏమండి దేవుని మాటలు వినే విషయంలో కానీ శ్రద్ధ కలిగి ఉండాలి. ఏమండి మన దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు చెడు తలంపులు చెడు ఆలోచనలతో మనం ఉండకూడదు. ఇక్కడికి వచ్చి ఏమండి ఇంటికాడ ఏం జరుగుతుందో ఇంకా ఏమండి అనేకమైన తలంపులు చెడు తలంపులు అపవాది మనలో పెడతా ఉంటాడు. కానీ ఆ తలంపులన్నిటినీ ఏమండి మనలోంచి తీసివేయాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం ప్రార్థించుకున్నప్పుడు ఇదే చేయాలి. ప్రభువా నా తలంపుల్ని నా కాయండి ప్రభు, చెడు తలంపులు చెడు ఆలోచనలు రాకుండా నా తలంపులకు కావలి కాయండి అని ఏమండి మీరు నాతో మాట్లాడండి. నీ సేవకులు నిలబడినప్పుడు మీ సేవకుల్లో మీరుండి మమ్మల్ని దర్శించండి ప్రభు అని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఆ రీతిగా మనం ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. అదే దావీదు భక్తుడు అడుగుతూ ఉన్నాడు. ఏమని? యెహోవా ప్రసన్నతను చూడాలని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆయన ఆలయంలో ధ్యానించాలని తన జీవిత కాలం అంతయు కూడా యెహోవా మందిరంలో నివాసం చేయాలని ఆయన ఏమండి భక్తుడైన దావీదు ఆశపడతా ఉన్నాడు. ఒక కుటుంబం గురించి మీకు తెలియపరచాలని నేను ఆశపడతా ఉన్నానండి. కుటుంబము దేవుని సన్నిధికి ఏమండి ఎంతో చక్కగా వెళ్తూ ఉంటే వారు ఒక గ్రామం నుంచి వేరొక గ్రామానికి వారు దేవుని మందిరానికి వెళ్ళాలి. అయితే ఆ కుటుంబంలో ఉన్న తల్లిగారు ఈ విధంగా ప్రార్థన చేసుకుంటా ఉందంట. ఏమనంటే అక్కడ ప్రతి నెల ప్రత్యేకమైన ప్రార్థన కూడిక ఆ యొక్క సంఘంలో జరిగిద్ది, ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే ఆ తల్లిగారు ఏమని ప్రార్థన చేస్తూ ఉందంటే, ప్రభువా ఈ నెల ఈ యొక్క ప్రార్థన కూడికలో నన్ను ఏమండి తీసుకొని వచ్చావు, నీకు స్తోత్రాలు. అదేవిధంగా వచ్చే నెలలో జరిగే ప్రత్యేకమైన ప్రార్థన కూడికలో కూడా నేను పాల్గొనాలి. మరలా వచ్చే నెలలో కూడా నాతో మాట్లాడండి ప్రభువా. ఎటువంటి ఆటంకాలు లేకుండా నేను నా కుటుంబం కూడా మరలా వచ్చే నెలలో కూడా నేను ఈ ఆరాధనలో పాల్గొనాలి, నీ దీవెనలు నేను పొందుకోవాలి ప్రభువా అని చెప్పి ఆ తల్లిగారు ప్రార్థిస్తూ ఉందంటే ఇది నిజంగా వాస్తవంగా జరిగిన విషయమేనండి. ఏ కట్టుకథ కాదు, ఇది నిజంగా జరిగిన వాస్తవమైన విషయం. ఆ తల్లిగారు నిజంగా ఎంతగా ఏమండి దేవుని సన్నిధికి సిద్ధపాటు కలిగి వస్తూ ఉంది. ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధికి సిద్ధపాటు కలిగి వస్తూ ఉన్నారండి? ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ముందుగానే ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? ఉదయం ఆదివారం విశ్రాంతి దినం ఉదయం లేచి ఎంతమంది ప్రార్థిస్తూ ఉన్నారు. ఈరోజు పునరుద్ధానపు ఆరాధన ఉంది. ప్రభువా నేను ఈ ఆరాధనలో పాల్గొన్నప్పుడు నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి అని సేవకులు మీరుండి మాతో మాట్లాడండి అని ఎంతమంది సిద్ధపడే వాళ్ళు ఉన్నారండి? లేకపోతే ఆన్లైన్ ప్రేయర్ ఉంది, ఆ ఆన్లైన్ ప్రేయర్లో వచ్చే సేవకుల్లో ఉండి మాతో మాట్లాడండి అని మా ఆత్మీయ జీవితంలో బలపరచండి అని ఎంతమంది సిద్ధపాటు కలిగి వస్తూ ఉన్నారు? ఏమండి సిద్ధపాటు అంటే ఏదో మంచిగా బట్టలు వేసుకొని ఏమండి మంచిగా దేవుని సన్నిధికి అది కాదు. సిద్ధపాటు అంటే దేవుని సన్నిధికి సిద్ధపాటు కలిగి రావటం అంటే ఏంటంటే ఏమండి సకాలానికి దేవుని సన్నిధికి రావటం, ఆయన సన్నిధిలో ఏమండి సేవకుడు ఏం మాట్లాడతాడో, ఏమండి ఇక్కడ నిలబడే వాళ్ళు ఏం మాట్లాడతారో, వారి నోటి నుంచి ఏం మాటలు వస్తాయో అవి మన జీవితంలో కార్యములు జరిగిస్తాయా లేదా, దేవుడు నా గురించి మాట్లాడతాడా లేదా అని చెప్పి మనం ఎంతో ఆశ కలిగి దేవుణ్ణి ముందుగానే సిద్ధపాటు కలిగి ప్రార్థన చేసుకొని రావాలి. చాలామంది అంటారండి, ఈరోజు పాస్టర్ గారు నా గురించే మాట్లాడాడు, నా గురించే కదా మాట్లాడింది, పాస్టర్ గారికి తెలుసు అందుకే నా గురించి చెప్పాడు అవునని చెప్పి చాలామంది అనుకునే వాళ్ళు ఉన్నారు. నేను అంటానండి, వాళ్ళు నిజంగా వాళ్ళు అది చేస్తే కనుక వాళ్ళకి అనిపించిద్ది. ఇప్పుడు ఒక తప్పు చేశారండి, తప్పు చేసినప్పుడు పాస్టర్ గారు దాని గురించి ఆ రోజు వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పినప్పుడు ఆ బిడ్డకి ఏమండి అలాగా అనిపించింది, ఎందుకు ఈరోజు పాస్టర్ గారు ఏంటి నా గురించే చెప్పారు, ఈ పాస్టర్ గారికి ముందే తెలుసు అందుకనే ముందే నా గురించి చెప్పాలని ప్రిపేర్ అయ్యి వచ్చాడేమో అని అనుకుంటారు చాలామంది. అయితే నేను అంటాను, వాళ్ళ జీవితంలో అది జరిగింది కాబట్టే వాళ్ళకి అనిపించింది పాస్టర్ గారు నా గురించే చెప్పాడు అని చెప్పి అనిపించింది. అలా కాకుండా ఏమండి వాళ్ళ జీవితంలో అది జరగలేదనుకో వాళ్ళకి అనిపించదు కదా. అప్పుడు నువ్వేమవ్వాలంటే ఇంకా పురుకొల్పబడాలి. అవును నిజమే కదా, ఈరోజు సేవకుడు దేవుడు పాస్టర్ గారిలో ఉండి నాతో మాట్లాడాడు, నేను నిజంగానే ఇలా చేశాను ప్రభువా, ఇలాగా
ఈ వారం అంతా నీకు ఇష్టంగా లేకుండా జీవించాను ప్రభువా, సేవకుల్లో ఉండి నన్ను బలపరిచావు, నాతో మాట్లాడేవని ఏమంటే మనం పురుకొల్పబడాలి. ఇంకా మనల్ని సరి చేసుకోవాలి, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకొని ఇంకా ముందుకు కొనసాగింపబడాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే, ఇదిగో సేవకుడు ఇదేంటి పాస్టర్ గారు నన్ను టార్గెట్ చేశారు, నా గురించే మాట్లాడుతున్నాడు, నన్నే అంటాడా అంత మాట అని చెప్పి ప్రార్థన మానేసిన వాళ్ళు లేకపోలేదు. ఎంతోమంది దేవుని సన్నిధిని కోల్పోయిన వాళ్ళు, ఎంతోమంది ఏమండి దేవుని సన్నిధి నుండి దూరంగా పోయి ఏమండి శ్రమలలో కూరుకుపోయిన వారు లేకపోలేదు. ఏమండి అలిగితే మాకేమీ నష్టం ఒరిగేదేమీ లేదు. అలిగితే ఏమైంది, మీరు దేవుని సన్నిధిని మానేస్తే మాకేమైనా అయిపోయిద్దా? ఏమీ కాదు. మీరు దేవుని సన్నిధిని మానేస్తే మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరే కోల్పోతారు. ఏమంటే దేవుని నుండి వచ్చే మేలులు మీరే కోల్పోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా ప్రయాస పడుతూ ఉంటారంటే సేవకులు ఏమండి యవన కాలంలో ఉన్నాడు సేవకుడు, మీ అందరికీ తెలుసు. ఏమండి డిగ్రీ చదివారు, ఒకవేళ ఈ సేవ కాదు అని అనుకొని ఏమండి బయట మేము జీవించాలంటే జీవించలేమంటారా? ఏమండి ఏదో ఒక జాబో ఏదో ఒకటి చేసుకొని చేయాలంటే ఏమండి జీవించలేమంటారా? ఎంతో హ్యాపీగా జీవించవచ్చు. ఏమండి మాకు కావాల్సినవి అన్నీ పొందుకోవచ్చు, కొనుక్కోవచ్చు, మేము కూడా ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు, పండగకి మంచిగా కొత్త బట్టలు కొనుక్కోవచ్చు, మా అవసరతలన్నిటిని మేమే తీర్చుకోవచ్చు. కానీ ఎంతగా ప్రయాసపడుతున్నాం ఎందుకు అనంటే ఏమండి నశించిపోతున్న ఆత్మల్ని రక్షించాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరు ఒక్కో విధంగా దేవుని వాక్యం సిద్ధపాటు చేసుకుంటూ ఉంటారు దేవుని సన్నిధిలో మాట్లాడాలని. నేనైతే మరలా వచ్చే నెలలో దేవుని మీకు మాటలు బోధించాలని ముందుగానే ఒక టాపిక్ని తయారు చేసేసుకొని వచ్చే వారం చెప్పాలంటే, ఇప్పుడు ఈ వారం చెప్పాలంటే ముందు వారం ఆదివారం నుంచే నేను సోమవారం నుంచే దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉంటా. నేను నా వివాహమైన కొత్తలో వాక్యం చెప్పేటప్పుడు సేవకుడు నన్ను అడిగేవాళ్ళు, పాస్టర్ గారు వాక్యం చెప్తాను అన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకున్నావా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా ఉన్నావా అని చెప్పి నా వివాహమైన కొత్తలో పాస్టర్ గారు అడిగేవాళ్ళు. అది అప్పటి నుంచి దేవుడు నా సేవకుల్లో ఉండే దేవుడే నాతో మాట్లాడాక నేనేం చేస్తానంటే, నేను ఎప్పుడు వాక్యం ప్రిపేర్ అయినా కానీ ముందుగానే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఏమండి సిద్ధపడతాను. ఆ విధంగా వారం రోజుల ముందు నుంచే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రభు నాలో నేను కాదు, నీ నామం కనపరచబడాలి, నాలో మీరుండి మాట్లాడండి. నీ బిడ్డలకి ఏ మాటలైతే అవసరమో మాకైతే తెలియదు, వారి తలంపుల్లో ఏమండి వారి హృదయాల్లో, మీ హృదయాల్లో ఏముందో మాకు తెలుసా? మేము ప్రార్థన చేయడం తప్ప మాకేమి తెలియదు. దేవుడే వాటిని మేము ప్రార్థన చేసినప్పుడు మీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి అలాగా నీ బిడ్డలతో మాట్లాడు ప్రభు అని నేనైతే ముందుగా అలా చేసుకుంటాను. మరికొంతమంది అయితే ఒక రాత్రంతా కూర్చొని ఏమండి నిద్రాహారాలు లేకుండా మరికొంతమంది ఆ విధంగా సిద్ధపడే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది 2-3 రోజులుండి సిద్ధపాటు చేసుకున్నాడు. మరికొంతమంది ఏమండి ఉపవాసం ఉండి ఏమండి బయటికి రాకుండా దేవుని మాటలు బిడ్డలకు బోధించాలి అని చెప్పి, వారి ఆత్మలు నశించిపోకూడదని చెప్పి, వారి ఇంకా ఆత్మీయతలో బలపడాలని చెప్పి ఏమండి ఈ విధంగా ఏమండి మీకోసం ఎంతగా సిద్ధపాటు కలిగి వస్తూ ఉంటే, కొంతమంది ఏమండి దేవుని మాటలు వినకుండా నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు. సేవకుడు ఏదైనా గద్దిస్తే ఏమండి దానికి ఏమండి ఇగో సేవకుడు నన్నే అన్నాడు అని చెప్పి అలిగే వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధిని మానేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఏమండి దేవుని సన్నిధికి ఉదయాన్నే రాకుండా ఎప్పుడు పాటలు అయిపోయినాక, ఆరాధన అయిపోయినాక వాక్యం సమయానికి వస్తూ ఉంటారు. మేమేమో ఉదయాన్నే లేచి ఏమండి మా పనులన్నీ సక్రమంగా జరిపించుకొని ఆరాధన సమయానికి ముందే మేము ఇక్కడికి రావాలి. మాకు చిన్న బిడ్డలు ఉన్నారు కదా, మీకు తెలుసు కదా, మేము ఎన్నింటికి వస్తున్నాము. ఒకవేళ నాది లేట్ అయిన సేవకుడు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా 8 ఇక్కడ ఉంటాడు. ఏమండి మరలా ఇప్పుడు ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత వినుకొండ గ్రామానికి సేవకుడు ప్రయాణమై వెళ్ళాలి. ఎందుకని ఇక్కడ ఉన్నాడంటే, ఇక్కడ కూడా మిమ్మల్ని కూడా బలపరచాలి, ఇంకా ఆత్మీయతలు ఇక్కడ బిడ్డలు కూడా ఇంకా తొలగిపోకూడదు, ఇంకా బలపరచాలని చెప్పి ఏమండి సేవకులు ఇక్కడ ఆరాధన కూడా జరిపించుకొని అక్కడికి వెళ్ళాలని ఏమండి ఆలోచన కలిగి ఇక్కడ కూడా చూసుకొని వెళ్ళాలని సేవకులు ఇక్కడ కూడా ఉంటా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇప్పుడు ఎండలు ఎలా కాస్తున్నాయో మీకు తెలుసు. కానీ ఇప్పుడు
ఇది అయిపోయిన తర్వాత ఇదే ఎండలో ఎన్ని కిలోమీటర్లు అండి, 100 కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణం చేసి వెళ్ళాలి. ఏమండి, ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఏమండి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మాకు ఎదురవుతూ ఉంటాయి. ఏమండి, అలాంటివన్నీ మాకు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఏంటంటే అవి బయటకు చెప్పుకోకుండా ఎదగడమే ఒక సేవకుని యొక్క లక్షణం. ఇవన్నీ కూడా ఎందుకు ఓర్చుకుంటున్నారు, ఇవన్నీ ఎందుకు భరిస్తూ ఉన్నారంటే మీకోసమే. ఏమండి, ఒక్క ఆత్మ నశించిపోవడం ఎవరికి ఇష్టం లేదు. ఒకవేళ ఎప్పుడైనా కోపంలో గద్దించినా అది మీ మంచి కొరకే సేవకుడు గద్దిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకోసం ఎంతగా ప్రార్థన చేస్తామంటే గత కొన్ని రోజులుగా దేవుడు ఎంతో భారాన్ని మాలో నింపుతూ ఉన్నాడు. ఎందుకని ఆత్మీయ జీవితంలో బిడ్డలు ఎదగలేకపోతున్నారు, నామకార్థ స్థితిలో ఎందుకని ఎదగలేకపోతూ ఉన్నారని చెప్పి ఏమండి ఎంతో భారం కలుగుతూ ఉంది. మీకు చెప్పాను కదా, శుక్రవారం ఆరాధనలో ఎంతగానో నేను బలపడ్డానని చెప్పి మీతో చెప్పాను కదా. అలాగా ఏమండి గడిచిన వారం అయితే చాలా చాలా బాగా జరిగింది. చాలామంది కన్నీటి ప్రార్థన చేశారు. శుక్రవారం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరైనా రాని వారు ఉన్నట్లయితే ఖచ్చితంగా రండి. ఇంకెవరైనా వచ్చేవాళ్ళు ఉంటే తీసుకొని రండి. ఎందుకనంటే ఈ ఆత్మీయ జీవితంలో బలపడడానికి ఇదే ఒక చక్కని అవకాశం. ఆదివారం ఆరాధనలో మనం వ్యక్తిగతంగా ఎక్కువసేపు దేవునితో గడపలేకపోవచ్చు, కానీ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మీరు హృదయమార దేవుణ్ణి ఆరాధించడానికి చక్కని అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి రండి. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ విధంగా దేవుడు గత కొన్ని రోజులుగా మాలో ఎంతో భారాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. శుక్రవారం దినం కూడా నేను ప్రార్థన చేసినప్పుడు ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నా. ఇంటికాడ వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు ఇదే నాలోనికి పదే తలంపు తెస్తూ ఉన్నాడు. నామకార్థతలోనే ఉండిపోతూ ఉన్నారు. ఆత్మీయ స్థితిని పరిపూర్ణతలోనికి వెళ్ళట్లేదని ఇదే ఆలోచన నాలో వస్తూ ఉంది. నిజంగానే ఎందుకని దేవునిలో ఎదగే బిడ్డలు కూడా, దేవునిలో కడగబడిన బిడ్డలు కూడా ఎందుకు ప్రభువా నీలో ఎదగలేకపోతూ ఉన్నారు? ప్రతి వారం ఆయన మాటలు వింటున్నాము. ఏమండి, ఆయన మాటలు ధ్యానిస్తూ ఉన్నాము. ప్రతి వారంలో ఒక్కరోజే కాదు, ప్రత్యేకమైన ప్రార్థన కూడికలు ఉంటున్నాయి. ఏమండి, కుటుంబ ప్రార్థనలు ఉంటున్నాయి. ఇలాగ ఎన్నో ఆరాధనలు జరుగుతున్నాయి. టీవీలో ఎన్నో ప్రసంగాలు వింటున్నాము. అయినా కూడా ఎందుకు ప్రభువా నిజంగా బిడ్డలు ఏమండి నామకార్థపు స్థితిలో ఉంటున్నారు? మా సంఘాన్ని మాత్రం అలా ఉంచొద్దయ్యా, పరిపూర్ణతలోకి నడిపించయ్యా అని మేము ఎంతగానో ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు నమ్మండి, మీ గురించి నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే సేవకులు కూడా నిత్యము ఏమండి మోకాళ్ళ మీద మీ దేవుని సన్నిధిలో వృద్ధాప్యంలోకి వచ్చారు. అయినప్పటికీ కూడా మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో మీ గురించి నిత్యము గోజాడుతూ ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి, సేవకుని యొక్క భారం కాదు, మా కోసం కాదు, మీ యొక్క ఆత్మీయ స్థితి కోసం, మీరు దేవుని రాజ్యంలో చేర్చబడటం కోసం ఏమండి పరిపూర్ణులుగా మార్చబడండి. ఏ ఒక్క ఆరాధన కోల్పోవద్దు. దేవుణ్ణి ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఇదేదో మా కోసమో ఏమండి మేము సంపాదించుకోవడం కోసమో అని మేము చెప్పట్లేదు, కానీ మీ యొక్క ఆత్మలు నశించిపోకూడదని మేము చెప్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏమి వెతకాలంటే దేవుని సన్నిధిని మనము నిత్యము వెతకాలి. ఇంకొక మాట చూద్దామండి. కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 155 వచనము. కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 155 వచనం. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది. చాలండి. ఇక్కడ మనకి మరొక మాట ఏంటి, మనం వెతకాలంటే మనమంట ఆయన రక్షణను వెతకాలంట. ఏం వెతకాలండి? రక్షణను మనం వెతకాలి. భక్తిహీనులు అంటే ఆయన రక్షణను, ఆయన ఆయన కట్టడలను మనం వెతకాలంట. ఆయన కట్టడలను వెతకపోతే మనకి ఏమి దూరం అవుద్దంటండి? రక్షణ అనేది మనకి దూరం అవుద్ది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరూ మనము పాటించవలసిన విషయం ఏంటంటే ఆయన కట్టడలను మనము వెతకాలి. ఆయన కట్టడలను మనము పాటించే వారముగా ఉండాలి. చాలామందికి ఆశీర్వాదాలన్నా ఏమండి దీవెనకరమైన మాటలు వీటన్నిటినీ చెప్పినప్పుడు చాలా ఏమండి సంతోషంగా వింటాము, ఉత్సాహంగా వింటాం. కానీ ఆయన ఆజ్ఞలు ఏమండి ఆయన కట్టడలు అనేపాటికి కొంచెం నిరుత్సాహం వచ్చింది. ఎందుకనంటే ఆయన కట్టడలు ఆయన
నియమాలు ఎలాగుంటాయి అంటే కొంచెం కఠినంగా ఉంటాయి. అంటే అవి మనం చేయకూడదు కాబట్టి అవి కొంచెం మనకి కఠినంగా అనిపిస్తాయి. కానీ వాటిని కనుక మనము పాటించి మనం ఎప్పుడైతే వాటిని అనుసరించి నడుచుకుంటామో అప్పుడు నిజంగా మన జీవితంలో ఎంతో అద్భుతమైన మేలులు పొందుకొనగలుగుతాం. కానీ అయితే ఇక్కడ దేవుని లేఖనాలు ఏమని సెలవిస్తూ ఉన్నాయంటే మీరు కట్టడలను వెతకాలి. భక్తిహీనులైన వారు ఉన్నారంట, వారంట దేవుని కట్టడలను వెతకట్లేదంట. కాబట్టి వారికి రక్షణ దూరంగా ఉన్నది. అంటే రక్షణ లేని వారు ఎవరైతే ఉన్నారో వారు ఏమి వెతకాలయ్యా, వారు ఏం చేయాలి, రక్షణ పొందుకోవాలంటే వారు ఏమి చేయాలి అని మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క కట్టడలనంట వారు వెతకాలంట, ఆయన యొక్క కట్టడలంట వారు పాటించాలంట. అంటే ఏమండి, ఆయన ఆజ్ఞలు కొన్ని మనకి రాయబడి ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. వాటిని అన్నిటినీ అనుసరించి మనము నడుచుకోవాలి. ఆయన మాటను విని మనము నడుచుకోవాలి. ఆయన మాటలకు లోబడి ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనము నడుచుకుంటే ఆయన మనకి రక్షణను అనుగ్రహిస్తారు. చూద్దామండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనము. భక్తిహీనులు తమ మార్గములు విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. చాలండి, ఇక్కడ మనము రక్షణ పొందుకోవాలి అని అంటే ఏమండి, మనం ఏం చేయాలంటే ఆయన కట్టడలను పాటించాలి, ఆయన కట్టడలను వెతకాలి. అయితే భక్తిహీనులైన వారంట ఏం చేయాలంటే తమ మార్గములు విడిచిపెట్టాలి, దుష్టులు తమ తలంపులు మాని ఏం చేయాలంటే యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడతాడు. ఏమండి, ఆయన ఆజ్ఞలు పాటించడం ఏంటి, ఆయన మాటను వినడం ఏంటయ్యా అంటే ఇదే భక్తిహీనతలో నుండి మనము తొలగిపోవాలి. భక్తిహీన మార్గమును మనం విడిచిపెట్టాలి, దుష్ట తలంపుల నుంచి మనము వేరైపోవాలి. ఏమండి, మనము వీటన్నిటిని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటామో, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను నియమించి మనము వాటిని అనుసరించి మనము నడుచుకొని ముందుకు కొనసాగుతామో అప్పుడంట మనము దేవుని వైపు తిరిగి మనము దేవుణ్ణి హృదయమార ఆరాధించగలం. ఆ విధంగా కనుక మనం ఉన్నట్లయితే ఆయన అంట మన యందు జాలి పడతాడంట. అంతేకాదు కానీ మనము దేవుని వైపు తిరిగితే ఆయన మనల్ని బహుగా క్షమిస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఏదైనా తప్పు చేస్తే ఎదుటి వారు మనల్ని క్షమించకపోవచ్చు కదా. కొంతమందిని మనం చూస్తే ఎంతో కఠినమైన హృదయాలు, ఎదుటివారు నాది తప్పు అయిపోయింది నన్ను క్షమించు బాబోయ్ అన్నా కూడా కొంతమంది నో నేను క్షమించు నేను ఇంతే అని చెప్పి మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. కానీ మనుషులు ఒకవేళ నిన్ను క్షమించకపోవచ్చు, మనుషులు ఒకవేళ నిన్ను తృణీకరించవచ్చేమో, కానీ దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు నా నియమాలు నా ఆజ్ఞలు పాటించి కనుక నువ్వు నా యందు నా వైపు తిరిగి నువ్వు నా మార్గంలో నడుచుకుంటే దేవుడు అంటా ఉన్నాడు ఖచ్చితంగా నీ పాపములు క్షమిస్తాడంట, నీ యందు జాలి పడతాడంట, బహుగా క్షమిస్తాడంట. నీ పాపములు ఈ లోకంలో ఎవరు క్షమించేవారు ఎవరు లేరు, కానీ ఒక దేవుడు మాత్రమే నీ పాపములు క్షమించగలిగిన వ్యక్తి. 2025 సంవత్సరముల క్రితమే దేవుడు నా పాపమునకు బదులుగా ఆయన ఏమయ్యాడండి, తన ప్రాణాన్ని మన కొరకు దారబోసాడు. తన రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు ఈ 40 రోజులు ధ్యానించుకుంటూ ఉంటాం కదా ఆయన యొక్క మాటలు. అలాగే ఎందుకు ఆయన అంత త్యాగం చేయవలసి వచ్చిందంటే ఆ శ్రమలు మనం అనుభవించలేమని, వాటిని మనం అనుభవించలేమని, నా బిడ్డ నా కుమారుడు నా కుమార్తె వాటిని ఆ శ్రమలు తట్టుకోలేదు, వాటిని అనుభవించలేదు అని చెప్పి దేవుడు మన పాపములకు బదులుగా ఆయన బలి అయ్యాడు. మన శాపం మనం చేసిన పాపములకు బదులుగా ఆయనే సిలువలో యాగమయ్యి మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. అయితే మరి మనం ఏం చేయాలయ్యా అంటే ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలకు లోబడి మనము ఆయన వైపు తిరగాలి. అయితే చాలామంది ఎలా ఉంటారంటే
దేవుని సన్నిధిలో బాగానే ఉంటారు, దేవుని మాటలు బాగానే వింటారు. ఇక్కడ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు చూడాలి, అప్పుడే ఆన్ అయ్యిద్ది. ఏం ఆన్ అయ్యిద్దండి? టీవీలో ఆన్ అవుతాయి, ఫోన్లో ఆన్ అవుతాయి, మనలో కోపం ఆన్ అవుద్ది, ఇంకా అనేకమైనవి మనలోకి వస్తూ ఉంటాయి కదా. ఏమండి, ఇంటికి వెళ్ళంగానే భర్త ఏదన్నా అంటే భార్యకి కోపం వచ్చేసిద్ది కదా, అస్సలు తగ్గే పని లేదు, సహనమే ఉండదు. అలాగే పిల్లల విషయంలో కానీ అలాగా ఏమండి, ఇక్కడి నుంచి వెళ్తాం కానీ ఇంటికి వెళ్ళగానే మరలా ఏమండి ఆ పాత స్వభావం అనేది మనలోకి వచ్చేస్తుంది. ఎందుకని అలాగా ఆ పాత స్వభావం మనలోకి వస్తుంది అని అంటే ఏమండి, ఆయన కట్టడలని అంటే ఆయన ఆజ్ఞలను మనము అనుసరించట్లేదు, ఆయన ఆజ్ఞలను మనం వెతకట్లేదు. కాబట్టి మరలా మనము ఏమైపోతున్నామంటే పాపంలో పడిపోతూ ఉన్నాం, లోకంలో పడిపోతూ ఉన్నాం, అపవాది యొక్క ఏమండి కబంధ హస్తాలకి లోనైపోతూ ఉన్నాము. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవుని మాటకు లోబడి జీవిస్తావో అప్పుడు ఇవన్నీ నీలోనికి రాకుండా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా ఒకవేళ ఏమండి నీ కుటుంబంలో భార్యాభర్తల ఇద్దరి మధ్య కానీ లేకపోతే ఏమండి బిడలకి తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య కానీ ఎప్పుడైనా ఏమండి అసమాధానం కానీ గొడవలు కానీ ఏర్పడి అంటే ఒకటే మనం గుర్తుంచుకోవాలి. ఏంటనంటే ఇలాగ వాళ్ళు ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారంటే మన మధ్యలో అపవాది ఏలుబడి చేస్తూ ఉన్నాడు కనుక ఆ గొడవలు అనేవి ఏమండి వస్తూ ఉంటాయి. అపవాది మనలో ఏలుబడి చేసినప్పుడు మన కుటుంబంలో ఏమండి శ్రమలు అనేవి ఏలుబడి చేస్తూ ఉంటాయి, ఏమండి అసమాధానం అనేది ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఒక సేవకులు నాతో చెప్పిన మాట ఏంటంటే వారి ఇరువురు మధ్య అంట ఏమైనా కొంచెం మాట వస్తే వాళ్ళిరువురు అనుకున్న మాట ఏంటంటే, ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ రావడానికి కారణం ఎవరంటే అపవాది. ఎందుకనంటే వారి వల్ల అపవాది ఇంకా దేవుని దగ్గర ఏమండి చక్కగా నవ్వుకుంటుందంట. ఇగో చూసావా, సేవకులై ఉన్నవారు వారే, లేకపోతే నీ బిడ్డలు నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు, నీ దేవుని సన్నిధికి ప్రతి వారం వస్తూ ఉన్నారు, వాళ్ళు చూడు అసమాధానం కలిగి నీ ఉన్నారు అని చెప్పి దేవుని దగ్గర అన్నప్పుడు దేవుడు అంట అపవాది ముందు తలదించుకోవాల్సిందే కదా. అంటే మనము మన వలన దేవుణ్ణి అలాగ చేస్తూ ఉన్నాం, మన క్రియల వల్ల. అదే అలా కాకుండా ఏమండి ఇది అపవాది పెట్టే చిచ్చు కనుక, ఏమండి అపవాది పెట్టే క్రియ కనుక మనం ఏం చేయాలంటే ఒకరినొకరిని తగ్గించుకొని, ఏమండి భర్త మాట్లాడకపోతే భార్య మాట్లాడాలి, భార్య మాట్లాడకపోతే భర్త అయినా మాట్లాడి అప్పుడు సాతానును మనము జయించాలి. అప్పుడు దేవుడు అపవాది దగ్గరే ఎలాగుంటాడండి, తలెత్తుకొని వరా సాతాను, అదిగో చూడు నా బిడ్డలు నా మాటకు లోబడి వారు ఏమండి నా మాటలు అనుసరించి నడుచుకుంటున్నారని దేవుడు మన ఎంతో సంతోషిస్తా ఉన్నారంట. అలాగ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు వింటున్న మీలో ఎవరైనా కూడా అసమాధానము కలిగి ఉన్నారా? ఏమండి ఇతరులతో ఏమండి గొడవలు జరుగున్నాయా? ఇలాగ అనేకమైన అపవాది క్రియలు ఏమండి మనలో ఏమైనా ఉన్నట్లయితే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఒకవేళ నీ తప్పు లేకపోయినా సరే వెళ్ళి సమాధానపడు, అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానాన్ని అనుసరిస్తాడు. ఆ విధంగా కనుక మనము దేవుని కట్టడలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఏమండి మనకి సమాధానము కలిగిద్ది. అలాగా మన కుటుంబాల్లో కానీ మన జీవితాల్లో కానీ అపవాది అనేది ఏలుబడి చేయకుండా మనము ఉందుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ మనము దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఏమైందండి, ఆయన మనల్ని బహుగా క్షమిస్తాడు. అంతేకాదు కానీ మన యందు జాలి పడతాడు. ఏమండి ఇంకా అనేకమైన విషయాలు నేను రాసుకున్నాను కానీ ఇంకా చాలా ఉన్నాయి, అవి చెప్పాలంటే అసలుకి ఈరోజు సరిపోదేమో. ఇంకొక మాట ఏమండి చెప్పి నేను ముగిస్తాను. వరకు మనం ఏం నేర్చుకున్నామండి, ఏమి వెదకాలో నేర్చుకున్నాం. ఒకసారి చెప్తారా? మొట్టమొదటిగా మనం ఏం వెదకాలి? దేవుణ్ణి వెదకాలి. రెండవదిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదకాలి. వెతికితే ఏం జరుగుతుంది? మన అవసరతలు తీర్చబడతాయి. మూడవదిగా ఆయన సన్నిధిని నిత్యము వెదకాలి. నాలుగవదిగా ఆయన కట్టడలను వెదకాలి. వెతికినట్లయితే ఆయన మన యందు జాలి పడతాడు, బహుగా మనల్ని క్షమిస్తాడు. అయితే ఇవన్నీ మనం చేసినప్పుడు, వీటన్నిటిని మనం వెతికినప్పుడు మన జీవితంలో ఏం జరిగిద్దని ఒక రెండు మాటలు చెప్పి నేను నా మాటలు ముగిస్తానండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము
29వ అధ్యాయము. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించదును. చాలండి. మొట్టమొదటిగా మనము ఇవన్నీ వెతకడం వల్ల మనకి ఏం జరిగిద్దయ్యా అంటే, మనమంట దేవుణ్ణి కనుగొనగలుగుతాం. అంటే ఆయన మనము చూడగలుగుతాము. ఆయన చూడగలగడమే కాదు, కానీ ఆయనంట తన్ను తానే మనల్ని కనపరుచుకుంటాడంట. అయ్యో, నా బిడ్డ ఎంతగా నన్ను అడుగుతుందే, ఎంతో ప్రయాసపడుతుంది, ఎంతగానో నా దగ్గర గోజాడుతోంది, నా దగ్గర మొరపెడతా ఉందని చెప్పి ప్రభు అంట తన్ను తాను కనపరుచుకుంటాడంట. ఆయన మహిమను మనపై కుమ్మరిస్తాడు, ఆయన వెలుగును మనపై కుమ్మరిస్తాడు. అలాగా ప్రభు ఆయన మనల్ని కనుగొంటాడంట. అది కింద 14వ వచనంలో మనం చదివినట్లయితే, నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదును, నేను మిమ్మల్ని చెరపట్టి జనులలోనికి, ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలి వేసితును, ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. అచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితును, అచ్చటికే మిమ్మను మరలా రప్పింతును. చాలండి. రెండవదిగా మనం జీవితంలో ఇవన్నీ వెతకడం ద్వారా ఏం జరిగిద్దనంటే, చెరలో నుండి రప్పిస్తాడు. అంటే మనల్ని శ్రమల్లో నుండి విడిపిస్తాడు. మీరు ఏదైతే శ్రమలో, మీ జీవితంలో ఏదైనా శ్రమలు ఎదురవుతున్నాయా, కష్టాలు, ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉన్నాయా, ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తూ ఉన్నారా, ఇలాగా ఎన్నో విషయాల్లో మనము కూరుకుపోతూ ఉంటాము. ఇలాగ ఎన్నో విషయాల్లో మనం ఇబ్బందులు పడుతూ ఉంటాము. అయితే దేవుని మాటలు లేఖనంలో సెలవిస్తూ ఉన్నాయి ఏంటంటే, శ్రమలో నుండి నిన్ను విడిపిస్తాడంట. ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితినో అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పిస్తాను. అంటే ఎక్కడైతే నువ్వు నీకు అవమానం కలిగిద్దో, ఎక్కడైతే నువ్వు దూషించబడతావో, ద్వేషించబడతావో, ఎక్కడైతే నీ యొక్క స్థానము తగ్గిపోయిద్దో, అక్కడ నుండే దేవుడు నిన్ను లేపుతాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అలాగా ఇవన్నీ వెతకటం ద్వారా మనకేం జరిగిద్దండి? శ్రమలో నుండి విడిపించబడతాము. ఇంకొక మాట చదువుదాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 16వ వచనము. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెతికితే ఏమైందంటండి? ఉత్సాహించి సంతోషిస్తాం కదా. మనం ఏదన్నా పోగొట్టుకున్నప్పుడు అది దొరికితే మనకి ఎలాగనిపించిద్దండి? చాలా సంతోషంగా అనిపించిద్ది కదా. లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఏ స్త్రీకైనను 2 వెండి నాణ్యములుండగా 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొని నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. చాలండి. ఇక్కడ ఒక స్త్రీ మనకి కనబడుతూ ఉంది. ఆమెకంట 10 వెండి నాణెములు ఉన్నాయంట. ఆ 10 వెండి నాణెముల్లో ఒక నాణెం పోగొట్టుకుంది. ఆ జాగ్రత్త వల్ల సోమరతనం వల్ల ఎట్లాగో ఒక వెండి నాణెం పోయిందంట. పోయినప్పుడు ముందే జాగ్రత్తగా ఉంటే సరిపోయిద్దిగా? కాదు, ముందు జాగ్రత్త పడరు. అది పోయినాక అప్పుడు టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే ఆ వెండి నాణెం పోగొట్టుకున్నప్పుడు అప్పుడు ఎదుగుతుందంట. ఎంత జాగ్రత్తగా అంటే, ఒకసారి 2-3 సార్లు ఇల్లు ఊడ్చేసింది, ఉదయం ఊడ్చింది, సాయంత్రం ఊడ్చింది. అయినా కూడా ఇప్పుడు ఆ వెండి నాణెం కోసం మళ్ళీ ఇల్లు ఊడుస్తుందంట. ఎలాగంటే దీపము వెలిగించి జాగ్రత్తగా ఇల్లు ఊడుస్తుందంట. ఒకవేళ ఎక్కడైనా పడిపోయిందేమో, ఒకవేళ ఈ చీకట్లో కనపడట్లేదని చెప్పి మరలా జాగ్రత్తగా ఇల్లు ఊడ్చినప్పుడు అంట ఆ వెండి నాణెం దొరికిందంట. అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందండి.
అస్సలు మామూలుగా ఉండదు. ఆ 10 మిగిలిన 9 వెండి నాణాల కంటే ఇది దొరికినప్పుడు ఎంతో సంతోషం. ఇక్కడ మనకి 3 ఉపమానాలు కనిపిస్తాయి. అదే ఏమండి, 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఏమండి ఆ కాపరి ఆ 99 గొర్రెలు విడిచిపెట్టేస్తాడంట. అవి ఇంక మరలా మరి అవి కూడా ఒకవేళ అవి వెళ్ళిపోతే ఏమైద్దో తెలియదు, కానీ అవన్నిటిని కూడా విడిచిపెట్టేసేసి ముందు ఏదైతే ఏమండి కనబడట్లేదో, ఏదైతే ఏమండి కనబడకుండా పోయిందో వాటి కోసం వెతకడానికి వెళ్తాడంట. అది దొరికినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటాడు. అలాగే ఇంకొక ఉపమానం ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. మీ అందరికీ తెలుసు. తప్పిపోయిన కుమారుడు కూడా ఏమండి అతను తండ్రి దగ్గర తన ఆస్తి అంతా తీసుకొని ఎంతో ఇక తనకి ఇష్టం వచ్చినట్లు, నా తండ్రి లేడు, నాకు బుద్ధి చెప్పేవారు లేరు, నాకు భయం చెప్పేవారు లేరు అని చెప్పి తన దగ్గర ఉన్న ఆస్తిని అంతటిని ఏమండి ఎంతో జులాయిగా ఖర్చు పెట్టేస్తాడు. తన దగ్గర ఆస్తి పోయినప్పుడు తన స్నేహితులు కూడా దూరం అయిపోతారు. ఏమండి ఆ విధంగా అప్పుడు మరలా నా తండ్రి దగ్గర పనివారికి కూడా ఇట్టి గతి లేదు కదా అని చెప్పి నా అట్టి స్థితి అయినా దేవుడు నా తండ్రి నాకు ఇస్తాడేమో, కనీసం వాళ్ళ పనివారిలో అయినా నేను చేరతాను, అట్లాగైనా నేను పోషించబడతాను, అలాగైనా నేను ఏమండి జీవిస్తానని చెప్పి మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏ విధంగా అండి సంతోషించాడండి. పనివాడిగా కాదు, మరలా ఏం చేశాడంటే చూద్దామండి. 20వ వచనం. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ఇలాగంటున్నాడంట, ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడతాగిరి. గట్టిగా దేవుని నామమున స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ తండ్రి అయినా ఏమండి తన కుమారుడు తిరిగి వస్తే నా మాట వినకుండా వెళ్ళిపోయావు కదరా అప్పుడు అని చెప్పి తోసేస్తాడండి. వెళ్ళిపో, ఇంకా నేను నీ ఆస్తి అంతా నీకు ఇచ్చేసాను, నీకు ఇక్కడ చిల్లి గవ్వ కూడా లేదని చెప్పి ఏ తండ్రి అయినా ఏమండి కుమారుని త్రోసేస్తాడండి. త్రోసివేడు కదా. అలాగే ఇక్కడ ఉన్న తండ్రి కూడా ఏం చేశాడంటే తన కుమారుడికి ప్రశస్త వస్త్రమును త్వరగా తెప్పించి, ఏమండి ఇదేంటి నా కుమారుడు ఇలాగ ఉన్నాడు, ఏమండి రాజకుమారుడిలాగా ఉండవలసిన ఈ నా కుమారుడు ఏమండి చినిగిపోయిన బట్టలతో మురికిగా ఏమండి ఈ విధంగా ఉండటం చూసి తన తండ్రి కంట తన కుమారుని ఆ స్థితిలో చూడలేక త్వరగా ప్రశస్త వస్త్రము తెచ్చి నా కుమారునికి ధరించండి, ఉంగరం పెట్టండి చేతికి, తన కాళ్ళకి పాదములు తొడిగించండి అని చెప్పి తన కుమారుడంట తన తండ్రి కుమారుని ఎందుకు కనికరపడతా ఉన్నాడంట. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన మనల్ని బట్టి కూడా దేవుడు ఏమండి దుఃఖిస్తాడు. ముందు ఎప్పుడైతే మనము మారు మనసు పొంది మరలా దేవుని దగ్గరికి వస్తాం అప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తా అంట. ఏమండి ఎవరైనా మనకు కనబడిపోతే ఈ లోకపరంగా ఏం చేస్తాము, యాడ్స్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాం కదా, లేకపోతే కనబడుట లేదు అని చెప్పి పేపర్లో వేయించి ఇస్తాం. అది మన జీవితంలో జరిగితే తెలిసిద్దండి అది ఎంత సంతోషంగా ఉంటుందో. ఒక సంఘటన తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. నా చిన్నతనంలో ఏమండి మా కుటుంబం అంతయు ఒక ఊరు వెళ్తూ ఉన్నాం ట్రైన్లో. అయితే అది విజయవాడ ప్రాంతంలో ట్రైన్లో వెళ్తూ ఉంటే మా కుటుంబం అలాగే మా అమ్మ వాళ్ళ అన్నయ్య గారు ఆయన కూడా ఉన్నారు. మా అన్నయ్య ఏమో మా మామయ్యతో ఉన్నారు, మేము వేరే దగ్గర ఉన్నాము. అయితే సీట్లు ఆపుదామని మా నాన్న మా అమ్మ మేము ముగ్గురు ఒక దగ్గర ఉన్నాము, మా మామయ్య మా అన్నయ్య వేరొక దగ్గర ఉన్నారు. అయితే మేము ఆపి లోపలికి ఎక్కాము. ఈ లోపు మా మామయ్య కూడా వచ్చాడు. అయితే మా అన్నయ్య కనిపించట్లేదు. చాలా చిన్న వయసు అండి, నక్షత్ర అంతకంటే చిన్న వయసు అనుకుంటా. ఆ సమయంలో అయితే ఇంక మా అన్నయ్య కనిపించకపోయేసరికి ఇంకా చాలా కంగారు పడిపోతున్నాం. ఏమండి కడుపున బిడ్డలా కనపడిపోతే ఎలాగుంటుందండి, ఒక్క క్షణంలో ఏమండి భూమి తలక్రిందులైనట్టుంది కదా. ఆ విధంగా ఎంతో ఇక టెన్షన్తో మా అమ్మ వాళ్ళు ఎతుకుతూ ఉన్నారు. ఇంక నేను కూడా ఏడ్చేస్తూ ఉన్నాను. ఎందుకు ఏడుస్తున్నాను నాకు అయితే తెలియదు, కానీ ఇంక మా అన్నయ్య కనపడట్లేదని ఇంకా ఏడ్చేస్తూ ఉన్నా. మా అన్నయ్య నేను చాలా ప్రేమగా ఉంటామండి. చిన్న వయసులో
ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం అంటే, ఎవరైనా మా పెద్దమ్మ వాళ్ళు కానీ మా అక్క వాళ్ళు కానీ ఏదైనా ఇస్తే నాకు ఇస్తే నేను మా అన్నయ్య కోసం దాచిపెట్టేదాన్ని, మా అన్నయ్యకి ఇస్తే మా అన్నయ్య అంటే నా కోసం దాచిపెట్టేవాడంట. అలాగే ఎంతో ప్రేమగా మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్తే మా అన్నయ్య వంట చేసేవాడు, నేను వంట చేసేదాన్ని కాదు. నేను పడుకుంటే దోమలు కొడతాయేమోనని నాకు ఇసిరేవాడు మా అన్నయ్య. అస్సలుగా నన్ను బాధ పెట్టేవాడు కాదు. చాలా అంటే చాలా ప్రేమగా చూసుకునేవాడు మా అన్నయ్య. మా అన్నయ్య అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. ఆ విధంగా అప్పుడు అలాగా కనపడపోయేసరికి ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది. ఇంకా ఒక పావు గంట వరకు కనపడలేదు. ఆ తర్వాత దొరికిన తర్వాత ఎంత సంతోషంగా ఉంటుందంటే అండి, ఇంకా మరలా ఎంతో చాలా సంతోషంగా ఉంటుంది కదా. అలాగా మన జీవితంలో కనుక జరిగితే ఆ సంతోషం ఏంటో తెలిసిద్ది. ఆ విధంగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గనక ఇవన్నీ వెతికితే అటువంటి సంతోషాన్ని దేవుడు మనకి కలుగజేస్తాడంట. అందుకని ఒక చక్కని పాట ఉంది కదా, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచట నాకు దొరికేనని, జగమంతా వెదికాను జనులందరిని అడిగాను, జగమంతా వెదికాను అందరిని అడిగాను, చివరికది కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. హల్లెలూయా. సంతోషం మనకి ఎక్కడ ఉంటుందండి? సంతోషం ఎక్కడుందని, సమాధానం ఎక్కడుందని జగమంతా తిరిగారంట. కానీ చివరికి ఎక్కడుందని ఆయన వాళ్ళు కనుగొన్నారంటే యేసయ్యలోనే సంతోషం ఉంది, యేసయ్యలోనే మనకి సమాధానం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏ మనుషుల వల్ల కానీ ఎటువంటి ఆస్తిపాస్తుల వల్ల కానీ మనకి సమాధానం కానీ సంతోషం కానీ మనకు దొరకదు. కానీ ఎప్పుడైతే మనము దేవుని వెతుకుతామో పైనున్న వాటిని మనం ఎప్పుడైతే పరసంబంధమైన వాటిని మనం ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడు దేవుడు నిజమైన సంతోషంతో, నిజమైన రక్షణ ఆనందముతో నిన్ను నీ కుటుంబాన్ని నింపుతాడు. అట్టి విధంగా మనము వీటన్నిటిని, పైన వాటిని అన్నిటిని వెతుకున్నప్పుడు దేవుడు మనల్ని సంతోషంతో నింపునుగాక. ప్రతి ఒక్కరు ఈ చిన్న మాటలు దేవుడు తన వినికిల్లో దీవించునుగాక. ప్రతి ఒక్కరు కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిండు మనసుతో మోకరించి హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందామండి. ఈ లోకములో వేటినో వెతుకుతూ మన జీవితాలు ముందుకు నడిపింపబడుతూ ఉన్నాయేమో. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మొట్టమొదటిగా దేవునిని వెతకండి, ఆయన నీతిని, ఆయన రాజ్యమును మీరు వెతకాలి. పోగొట్టుకున్నటువంటి నాణ్యము కొరకై ఇల్లంతా ఊడ్చి, చీకటిగా ఉన్నటువంటి ఆ గదిలో వెలుతురుగా మార్చి, ఊడ్చి జాగ్రత్తగా వెతికినప్పుడు దొరికింది. వెతుకుట వలన అమ్మా, నీవేదైనా ఇంట్రెస్ట్గా కావాలనుకున్నప్పుడు వెతుకుతావు. దేవుని విషయంలో కూడా ఆసక్తి కలిగి దేవునిని వెతికినప్పుడు నీ జీవితంలో మేలు జరుగుతుందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వేటి కొరకు నువ్వు ఈ లోకములో వెతుకుతా ఉన్నావు? దేవుని కొరక ఎప్పుడైనా ఎంత వెతుకుతా ఉన్నావు? ప్రార్థన చేస్తున్నామా లేదా? ఆయన ప్రసన్నత కొరకై, ఆయన కృపను గ్రహించాలని, ఆయన మేలులు గ్రహించాలని, ఆయనతో గడపాలని ఎప్పుడైనా నువ్వు వెతికావా దేవునిని? యాకోబు రాత్రంతా
ఆ ఆశీర్వాదాలు పొందుకునేంత వరకు వెతుకుతూనే ఉన్నాడట. మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఎంతసేపు మనం ప్రార్థన చేయగలుగుతా ఉన్నాం? ఎంతసేపు దేవునిని వెతకగలుగుతూ ఉన్నాం? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొట్టమొదట వెతకాలి. ఉదయం లేచిన వెంటనే పనులు, ఉద్యోగాలు, నిద్రాహారాలు మాని ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంటాం. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో మొట్టమొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఎప్పుడైతే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతామో అమ్మా, మిగతా వాటన్నిటిని దేవుడు మనకిస్తాడు. ఆ రోజు ఆయన నీతిని మనం ఎప్పుడైతే వెంబడిస్తామో, ఎప్పుడైతే ఆయన రాజ్యము కొరకై తాపత్రయముతో ఎదురు చూస్తామో, మన జీవితంలో వాటిని అనుగ్రహిస్తానని మాట్లాడుతూ ఉండగా ఒక చిన్న ప్రార్థన చేయి. యేసయ్యా, తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు నువ్వు ఎంతగా ఆనందపడ్డావు. నిన్ను వెతికినప్పుడు నువ్వు మా జీవితంలో అయ్యా వచ్చినప్పుడు అంతకంటే ఉన్నతమైన కృపతో దీవించబడతావు. అయ్యా, నిన్ను వెతకలేకపోతూ ఉన్నామయ్యా, ప్రార్థన చేయలేకపోతూ ఉన్నా. కనీసం ప్రభువా, నీ పైన ఆసక్తి కూడా మా మనస్సాక్షులను మీరు సరిచేయండి ప్రభువా. మా మనస్సాక్షిని మీరు అయా గర్దించినందుకై స్తోత్రాలయ్యా. వేటి కొరకు మేము ఆశలు పడి పరుగులెడడం కాదు ప్రభువా, నీ సన్నిధిలో ప్రభువా అడుగులు ముందుకు వేయునట్లుగా సహాయమును దయచేయమని అడుగుతూ ఉన్నా. ఈ పునరుత్థానపు దినమున అయా మీరు మాకు తెలియపరిచిన అయా ప్రతి మాట కొరకై కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో ఈరోజు నీ సన్నిధికి వచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అయా, నీ కృపలో దీవించండి. ఏ పరిస్థితుల మధ్యలో, ఏ అవసరమతల మధ్యలో, ఏ అక్కర్ల మధ్యలో దేవుని సన్నిధికి వచ్చారో నిశ్చయముగా ప్రతి అవసరత తీర్చబడునుగాక, కన్నీరు తొడవబడునుగాక, అద్భుతములు జరుగునుగాక. మీరే సహాయమును దయచేసి అయా మా జీవితాలను మీకు సాక్షులుగా మారుస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.